జీహెచ్ఎంసీలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీ నిలిచిపోయింది. గత 48 గంటలుగా డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్లు జారీ కావటం లేదు. దీంతో పలు సర్కిళ్ల పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ అవసరాల కోసం బర్త్ డెత్ సర్టిఫికేట్లకు ప్రజలు దరఖాస్తు చేసుకోగా బర్త్ అండ్ డెత్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రతిరోజు బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ విభాగానికి వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. కానీ ఆ సంస్థ నిర్లక్ష్యంతో గత 2 రోజులుగా సర్టిఫికేట్లు జారీ కావటం లేదు. డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ప్రాబ్లం ఏమొచ్చింది అసలు? ప్రధానంగా జిహెచ్ఎంసీలో ఉండేటువంటి టెక్నికల్ అంశాల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ విభాగంలో అనేక తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తుంటాయి. అంటే అది ఏదైతే 7 రోజుల్లో దరఖాస్తు చేసిన వెంటనే 7 రోజుల్లో ఇవ్వాలి, కానీ ఆ విధంగా ఇవ్వనటువంటి పరిస్థితి. కొద్ది మంది కారణంగా జిహెచ్ఎంసీలో పనిచేసే ఇతర ఉద్యోగులు కూడా ఈ అంశంలో చాలా సందర్భాల్లో బ్లేమ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అప్లై చేశారు, ఆ సర్టిఫికెట్లను జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని అప్రూవల్ కూడా చేశారు, కానీ అది ప్రింట్ రానటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి టెక్నికల్ సమస్యలు చాలా సందర్భాల్లో కనబడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మీ సేవలో అప్లై చేసిన తర్వాత జిహెచ్ఎంసీలో కనబడదు, జిహెచ్ఎంసీలో అప్లికేషన్ ను అప్రూవల్ చేసిన తర్వాత మీ సేవలో ప్రింట్ రానటువంటి పరిస్థితి. ఈ విధంగా గడిచినటువంటి 48 గంటల్లో దాదాపు అన్ని సర్కిళ్ల పరిధిలో 30 సర్కిళ్ల పరిధిలో ఎవరికి కూడా ఈ ధ్రువపత్రాలు జారీ చేయబడలేదు. వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి జిహెచ్ఎంసీకి ఆఫీస్కి వచ్చి వాకప్ చేస్తే కానీ అప్పటికి జిహెచ్ఎంసీ అధికారులకు తెలియలేదు. ఇందులో ప్రత్యేకంగా ఒక విభాగం ఉంటుంది. జిహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లను జారీ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక విభాగం ఉంటుంది. అందులో మెడికల్ ఆఫీసర్, సిఎంహెచ్ఓ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ దీనికి బాధ్యత వహించాలి. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు అధికారులు సక్రమంగా లేరని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా కూడా మనం చూడొచ్చు. కొద్ది రోజుల క్రితం దాదాపు 70 బర్త్ సర్టిఫికేట్లను అక్రమంగా జారీ చేశారు, వాటిని బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా అనేక సందర్భాల్లో పబ్లిక్ అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. థ్యాంక్ యూ రాముడు.